వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్ధరాత్రి హై డ్రామా తలెత్తింది. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి అర్జున్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అర్జున్ కు తీవ్ర గాయాలు కావడంతో పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎల్ఎల్బీ చదువుతున్న అర్జున్ యువకుల ప్రోత్సాహంతో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అర్జున్ కు గ్రామంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఓడిపోతామనే భయంతో అతనిపై దాడి చేసినట్టు అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ సమీర్. నేను రాకొండ గ్రామానికి చెందినవాడిని. అయితే మేము యూత్ నుంచి మా బండి అర్జున్ అనే వ్యక్తిని ఎన్నుకున్నామండి. ఇండిపెండెంట్ వ్యక్తి, ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఇంకోటి మా ఊరికి అభివృద్ధి చెందలేదని వాడు గట్టిగా పోరాడుతున్నాడు. ఇప్పటికైతే ఎస్సీ క్యాండిడేట్. ఇంకోటి మేము మైనారిటీస్ బాగా కోషిష్ చేసినాం. దాన్ని బట్టి వాళ్ళకి అందులో రాజకీయం పరంగా కొన్ని కుట్రలు అవి దాన్ని బట్టి ఈరోజు మేము ప్రచారం చేసుకుంటుంటే అర్ధరాత్రి నేను ఒకవైపు వెళ్ళినా మావాడు ఒకవైపు వెళ్ళిన బండి అర్జున్ అయినా ఒకవైపు వెళ్ళింది. అప్పుడు ఆ సందర్భంలో మావానికి కత్తిపోటు అనేది జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులండి. మాకైతే అధికారం లేని పార్టీ తరపు నుంచి బెదిరింపులు వచ్చినాయి. దాన్ని బట్టి ప్రూఫ్ గిట్ ఉన్నాయి మా దగ్గర. అవి కూడా చూపెడతాం, అడిగిపిస్తాం మేడం. నేను మధ్యతో ప్రజలతో అడిగిపిస్తాను. ఇంకోటి ఇంతకుముందు గిట్ట మా దగ్గర బెదిరింపు వచ్చినాను. కత్తులు తీసుకొని వచ్చారు మా దగ్గరికి. మేము ప్రచారం చేసుకుంటుంటే ఏదో కాళ్ళు మొక్కి అది మొక్కి మేము బయట పడ్డాము. దాని తర్వాత ఇంకోటి ఇది గట్టిగా జరిగిందండి. మూడు కత్తిపట్టులు పడ్డాయి ఇప్పుడైతే. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ సమీర్. నేను రాకొండ గ్రామానికి చెందినవాడిని. అయితే మేము సర్పంచ్ అభ్యర్థిపై దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఎవరు ఎందుకు చేశారు, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఒక హైడ్రామా నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి ఆ గ్రామంలోని ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ దాడి చేసిన వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చి అలాగే అతనిపై దాడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే దాడి చేసి ఆ పారిపోయాడంటూ కూడా ఆ అభ్యర్థి ఏదైతే చెప్తున్నాడో, ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ దాడిలో అర్జున్ పొత్తు కడుపు భాగంలో 3 గాయాలవడంతో స్థానిక యువకులు వెంటనే పరిగా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం యువకుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా ఇటు డాక్టర్లు చెప్తున్నారు. అయితే అర్జున్ అనే వ్యక్తి ఎల్ఎల్బి చదువుతున్న ఇతను ఏదైతే రాకొండ గ్రామ యువకుల ప్రోత్సాహంతో పంచాయతీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారం అయితే నిర్వహించాడు. ఈ నేపథ్యంలో అర్జున్ కి గ్రామంలో వస్తున్న ఆదరణను చూసి ఓరవలేక ఓడిపోతారనే భయంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయించుంటారని ఇటు అర్జున్ తరపున మద్దతుదారులు అయితే తెలుపుతున్నారు. అయితే నామినేషన్ వేసిన నాటి నుండి పదే బెదిరిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రేపు ఎన్నికలు ముఖ్యంగా అర్జున్ పై దాడి నేపథ్యంలోని గ్రామంలో కొంత ఉద్రిక్త నెలకొందని చెప్పొచ్చు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఇటు అర్జున్ ని అదే ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న అర్జున్ ని పూర్తి వివరాలు అయితే సేకరించారు. అయితే ఆ యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు. అయితే ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రతి చోట కూడా ఏదో విధంగా ఇదే తరహాలో గొడవలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే తరహాలోనే ఒక హైడ్రామా అయితే నెలకొందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.